Hello guys, welcome to AMU. Today we are going to discuss about 3 updates. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యామిలీ స్టార్ టీజర్, సెకండ్ వన్ శివం సాంగ్ ఫ్రమ్ గామి, థర్డ్ వన్ వచ్చేసి ఇట్స్ ఏ సర్ప్రైజ్ ఫర్ యూ. ఆ సర్ప్రైజ్ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి, యూ విల్ గెట్ సర్ప్రైజ్. ఇక లేట్ చేయకుండా వీడియోని మొదలెడదాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు. నెంబర్ 1 ఫ్రమ్ ద లిస్ట్ ఫ్యామిలీ స్టార్, కాదు ది ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ స్టార్ని ది ఫ్యామిలీ స్టార్గా ఎక్స్టెన్షన్ చేశారు భయ. టీజర్ కూడా అలాగే కొంచెం ఎక్స్టెన్షన్గా బాగుంటుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఫైనల్లీ టీజర్ డే వచ్చేసింది, టైం కూడా వచ్చేసింది 6:30. చాలా స్క్రోల్ చేశాను, ఎతికాను, దొరకలే భయ టీజర్ అయితే. చాలా అలసిపోయి అఫీషియల్ పేజ్ ఓపెన్ చేశాను భయ, టీజర్ గురించి ఏమైనా అప్డేట్ ఉందేమో అని. చూస్తే పోస్ట్ పోన్. సరే 8/19కి పోస్ట్ పోన్ చేశారు, చూద్దాంలే అని చెప్పి 8/19 వరకు వెయిట్ చేసి 8/19కి మళ్ళీ సెట్ చేశా, అయినా దొరకదే. ఎతికి మళ్ళీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చూస్తే మళ్ళీ కొత్త టైం ఇవ్వలేదు, కొత్త డేట్ ఇవ్వలేదు. సర్లే అని చెప్పి ఇంకా ఈరోజు రాదేమని చెప్పి వదిలేసా. ఎప్పుడు వేసాడు 9కి వేసాడు అనుకుంటా. ఫైనల్లీ టీజర్ వచ్చేసింది, చూసేసా. ఇక టీజర్ గురించి మాట్లాడుకున్నట్టయితే టీజర్ ఆల్మోస్ట్ 1 minute 9 seconds ఉంది భయ్య. టీజర్ చూసాక నాకు ఒకటి అనిపించింది భయ్య, హిస్టరీ గోయింగ్ టు రిపీట్. ఈ మూవీ మరో గీత గోవిందం అంత బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని. ఎందుకంటే టీజర్ అలా ఉంది భయ్య. నాకైతే టీజర్ నచ్చేసింది. టీజర్లో కొంచెం యాక్షన్ కూడా చాలా గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పొద్దు, హీరో కొట్టేశారు. టీజర్లో సీన్స్ చూస్తుంటే మన మిడిల్ క్లాస్ మీద బేస్ చేసుకుని తీసినట్టు ఉంది భయ్య. ఏదైతేనే ఈ మూవీ మన విజయ్ అన్నకి మంచి హిట్ అయితే అదే హ్యాపీ. ఈ టీజర్లో నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ డైలాగ్. ఆ ఒక్క డైలాగ్తో మన విజయ్ అన్న క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని తెలిసిపోతుంది భయ్య. మీకు ఈ టీజర్లో ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. మూవింగ్ టు నెక్స్ట్ అప్డేట్, శివం సాంగ్ ఫ్రమ్ గామి మూవీ. సాంగ్ వింటుంటే నాకు గోస్ బంప్స్ వచ్చేసే భయ్య. ఎందుకంటే లిరిక్స్ అండ్ మ్యూజిక్ అలా అనిపించింది భయ్య నాకైతే. లిరిక్ రైటర్ వచ్చేసి మన శ్రీమన్ గారు రాశారు. ఆయన గురించి తెలిసిందిగా, లిరిక్స్ మాత్రం అద్భుతంగా రాస్తారు, లైక్ దిస్ సాంగ్స్. సో డోంట్ మిస్ దిస్ సాంగ్. ఎవరైనా చూడుకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి ఆఫ్టర్ దిస్ వీడియో. అండ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు ఈ సాంగ్లో బాగా నచ్చిన ఒక బిట్ ఇదండి. మీకు ఇందులో ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. మూవింగ్ టు నెక్స్ట్, అదేంటంటే సాంగ్ ఫ్రమ్ యూఐ. అదే అండి సర్ప్రైజ్ అప్డేట్. ఈ సాంగ్ మీద, యూఐ సాంగ్ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నానండి. ఆశలన్నీ నిరాశలు చేశాను. నేను అదేని ఏందబ్బా నాకు తేడా కొడుతుంది సాంగ్ అని నేను అనుకున్నాను. బట్ సాంగ్ మొత్తానికి చేంజ్ చేశారు భయ్య. ఒక సాంగ్ చెప్పి ఇంకో సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ పేరు వచ్చేసి ట్రోల్ సాంగ్ అంట. ఆ సాంగ్ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే మన తెలుగులో వచ్చిన ప్రతి మీమ్, ప్రతి ట్రోల్ అన్నీ కలిపి లిరిక్ వైజ్గా రాశారు భయ్య. లిరిక్ వైజ్గా నాకు సాంగ్ బాగా అనిపించింది భయ్య. కానీ మ్యూజిక్ కానీ, ఆ వీడియో కానీ, ఈ సాంగ్ ఒకటి చెప్పి ఇంకోటి ఇవ్వడం, నాకు అదంతా ఏ నచ్చలేదు భయ్య. ఫుల్ డిసప్పాయింటెడ్. బట్ మూవీ మాత్రం డిసప్పాయింట్ చేయదని నా గట్టి ఫీలింగ్ భయ్య. మీలో ఎంతమందికి ఈ సాంగ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ సాంగ్ చూసినాక మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.